వెంకటేశాయ. వినుతమంగళ యశో విభవ సర్వేశ్వర ఇందిర గుణసంగ్రహేచ్ఛజేసి ఏనీదు శివతరంబైన సత్కీర్తిని నథిమై వరిగించెను. అట్టి కీర్తి గలిత సత్పురుష సంగమము గల్గుచున్నుండ ధృతి నెవడేని యాదృచ్ఛికతను చేసుయునొక మాటు చెబులార విన్నవాడు అనయంబును గుణజ్ఞుడయేనేని విరతి నిరీతి పొందును. ధరణి పశువు దక్కదక్కిన దజ్ఞుండు ధనుజ భేదిగాన ఉత్సుకమతినైనయేను లక్ష్మికరణి నిన్ను భజింతును పరమపురుష. పురుషోత్తముడై పరమపురుషుడై వెలుగుందేటువంటి శ్రీయఃపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కటాక్ష వీక్షణతో మనం ప్రతినిత్యము భగవంతుడు తనకు తానై అందించినటువంటి అత్యద్భుతమైన పురాణ తిలకంగా భక్తి శాస్త్రంగా శ్రీకృష్ణ పరమాత్మే దైవంగా కలిగినటువంటి శ్రీమద్ భాగవత కథను ప్రతినిత్యము సాయం సంధ్య వేళ నాద నీరాజన వేదికగా మనం ఆలకిస్తూ ఉన్నాం. నేడు కూడా యథాశక్తి యథామతి ఈ మంగళప్రదమైనటువంటి కార్యక్రమాన్ని మంగళారంభం చేసుకోవడం కోసం ఆచార్యముఖతః ఆ గురు ప్రార్థనాది మంగళ శ్లోకాలు పఠించుకుని నేటి ఈ కార్యక్రమానికి మంగళారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణావరరసారుహ రమ్యదేశే ద్వీప
ప్రజాత శుకసూతరవాభిరామే సంసార ఘోరఖర సూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్త. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము మనం శ్రీమద్భాగవత పారాయణ ప్రవచనాలు చక్కగా భగవత్ సన్నిధిలో నిర్వహించుకుంటున్నాం. భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆచార్యుల వారు రాలేకపోయారు. అందువల్ల మనం నిత్యము ఏ విధంగా అయితే పారాయణ చేస్తున్నామో అలాగే కొన్ని అధ్యాయాలు చతుర్థ స్కంధం నుంచి పారాయణ చేసుకుందాం. పృథు మహారాజు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి అధ్యాయాలు. పృథు చక్రవర్తి భూమిని గోవుగా మలచి మనువును వత్సగా చేసి దూడగా చేసి సంపదలన్నీ భూమి నుంచి స్వీకరించి ప్రజల్ని రక్షించాడు. అలాగే దేవతలు తదితరులు అందరూ కూడా వాళ్ళకు కావలసిన సంపదలన్నీ గోరూపంలో ఉన్న భూమి నుంచి పొందారు. దూడ ఉంటేనే కదా గోవు పాలిచ్చేది. అలాగే గోరూపంలో ఉన్నటువంటి భూమిని పిదకటానికి మనువు మొదలైన వాళ్ళు దూడలు కావలసి వచ్చింది. ఆ తరువాత ప్రజలంతా రక్షింపబడ్డారు. పృథు చక్రవర్తి అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. ఎన్ని నిర్వహించాడు? 100 అశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పం 99 పూర్తయిపోయినాయి. ఆ సమయంలో 99వ అశ్వమేధ యాగంలో ఇంకొకటి చేస్తే 100 పూర్తయిపోతాయి. కాబట్టి 99లో ఉన్నాడు ఈ పృథు చక్రవర్తి. ఎంత విష్ణువంశ సంభూతుడైన మానవుడిగా కనిపిస్తున్నాడు కదా. దేవేంద్రుడి మనస్సులో ఒకంత అసూయ బయలుదేరింది. ఇంద్రుడు పృథువు ఇద్దరు సమానమా? నేను ముల్లోకాధిపతిని, నాతో సమమైన అర్హత పృథు చక్రవర్తికి వస్తుందనేటువంటి అసూయతో మాయావేషంతో వచ్చి అశ్వమేధ యాగం కోసం ఏర్పాటు చేసినటువంటి అశ్వాన్ని కాస్త అపహరించాడు. యాగాశ్వాన్ని మాయా రూపంలో వచ్చాడు. ఎలా ఉన్నాడు చూడటానికి అంటే ఒంటి నిండా భస్మం పూసుకుని జడలు ధరించి ఉన్నాడు. అంటే ధర్మంగా కనిపించేటువంటి అధర్మమైనటువంటి పని చేస్తున్నాడు. రూపం చూస్తేనేమో ధర్మము, చేసే పని చూస్తేనేమో అధర్మము. మంచికి చెడుకి ఉన్నటువంటి తేడా మనం ఎంతో జాగ్రత్తగా గమనించాలి. కొన్ని నీతి శ్లోకాల్లో చెబుతారు, విద్యయా వపుషా వాచ, అంటే ఉన్నటువంటి రూపాన్ని బట్టి, విద్యని బట్టి, కాంతిని బట్టి మనిషిని అంచనా వెయ్యాలి అని చెబుతారు. కానీ కేవలము రూపాన్ని చూచి అంతరంగాన్ని ఊహించటం ఎవరి వల్ల కాదు. శుద్ధమైన రూపంలో ఉంటూ మనస్సులో ఎన్నో రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలు చేసేవాళ్ళు, అపకారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా ఊహ తెలిసేటువంటి పిల్లలు సమాజంలోకి వెళ్ళేవాళ్ళు ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా రహస్యంగా ఏకాంతంగా ఉన్న సమయంలో ఎన్నో రకాలైనటువంటి చెడ్డ పనులు చేసే అవకాశం ఉన్నది. అందువల్ల మనిషిని చూడంగానే అతని గుణాన్ని అంచనా వేయకుండా ఎప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో బాహ్య రూపం కన్నా అంతర్గతమైనటువంటి గుణాలకే అధికమైనటువంటి విలువనివ్వాలి. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవిచ్చి చూడ పురుగులుండు అన్నట్టుగా అందమైనవన్నీ అదే గుణం కలిగిన వస్తువులు కాదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు దేవేంద్రుడు ఒక విలక్షణమైన మార్గానికి దారి చూపెడుతున్నాడు. చూడంగానే జడలు ధరించి భస్మాన్ని పూసుకుని ఉన్నాడు. ఆ దేవేంద్రుణ్ణి చూచి ఇతడు గౌరవింపదగిన వాడని భ్రాంతి చెంది పృథు చక్రవర్తి కుమారుడు యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించుకుని పోతూ ఉంటే అతన్ని సంహరించలేక వదిలిపెట్టాడు. అప్పుడు అత్రి మహర్షి చెప్పాడు, యాగాశ్వాన్ని అపహరించుకెళ్ళేది దేవేంద్రుడు మాయా రూపంలో వచ్చాడు. ఆ రూపాన్ని చూచి నీవెవరో మహానుభావుడు అనుకుంటావేమో,
అని చెప్పాడు. అప్పుడు పృథు చక్రవర్తి కుమారుడు దేవేంద్రుణ్ణి భయపెట్టి యాగాశ్వాన్ని రక్షించాడు. అందువల్లనే అతడికి విజితాశ్వుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత యాగాశ్వాన్ని రక్షించి పృథు చక్రవర్తికి తండ్రి గారికి అప్పచెప్పాడు కుమారుడు. మళ్ళీ బంగారు సంకెళ్ళు కట్టి యూపస్తంభానికి దాన్ని అట్టే పెట్టి మళ్ళీ యజ్ఞం ప్రారంభించిన తర్వాత మళ్ళీ చీకటిలో మాయారూపంతో వచ్చి దేవేంద్రుడు మళ్ళీ అపహరించాడు. మళ్ళీ ఒక కపాలాన్ని ధరించి ఉన్నాడు. చూస్తే పరమశివుడేమో అనే భ్రాంతిని కలిగిస్తున్నాడు, కానీ శివుడు మాత్రం కాదు. అలాగే బోధించేటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు, నేర్పు కలిగినటువంటి వాళ్ళు. మనకి నిజమైన బోధకులు ఎవరు అంటే తల్లిదండ్రులే నిజమైన బోధకులు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఎవరో ఏదో చెప్పినటువంటి నీతివాక్యాల్లా భ్రాంతి కలిగించేటువంటి చెడ్డ మాటలను అవగాహన లేనటువంటి వయస్సులో నమ్మి చెడుదారిలోకి వెళ్ళిపోకూడదు యువత. ఇక్కడ దేవేంద్రుడు కూడా అది నేర్పుతూ ఉన్నాడు. చూడంగానే ఎలా ఉన్నాడు అంటే శివుని యొక్క రూపంలో అదొక ఆభాస, కానీ అతడు మాయారూపంలో యజ్ఞాశ్వాన్ని అపహరించడానికి వచ్చినటువంటి వాడే. ఆ విషయాన్ని మళ్ళీ తెలుసుకున్నాడు పృథు చక్రవర్తి కుమారుడు. మళ్ళీ యాగాశ్వాన్ని రక్షించాడు. ఇలా దేవేంద్రుడు మాటిమాటికి యాగాశ్వాన్ని అపహరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ విషయం పృథు చక్రవర్తికి తెలిసింది. ఆ ఇంద్రుణ్ణి సంహరించాలనేటువంటి సంకల్పంతో ధనుర్బాణాలు చేపట్టాడు. వెంటనే బ్రహ్మగారు వచ్చారు. నాయనా ఆగు, ఎంతైనా ముల్లోకాల్ని పరిపాలించేటువంటి ఇంద్రుడు కదా, నువ్వు కూడా తక్కువ వాడివేం కాదు, పృథు చక్రవర్తివి, 99 యజ్ఞాలు నిర్వహిస్తున్నావు. అటువంటి నువ్వు దేవేంద్రుణ్ణి సంహరించడం తగదు, అతడు గౌరవింపదగినటువంటి వాడు అని వాళ్ళిద్దరికీ కూడా స్నేహాన్ని కుదిర్చాడు బ్రహ్మగారు. అక్కడితో వాళ్ళిద్దరూ స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవేంద్రుని శిక్షించకుండా విడిచిపెట్టాడు పృథు చక్రవర్తి. అతని ఔదార్య గుణానికి అందరూ ఆనందించారు. ఈలోపు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువే స్వయంగా దిగి వచ్చాడు పృథు మహారాజు దగ్గరకు. పృథు చక్రవర్తే విష్ణువంశ అయితే ఇంకా వైకుంఠంలో ఉన్న సంపూర్ణమైన విష్ణువు కూడా అక్కడికి దిగి వచ్చి పృథు చక్రవర్తిని అభినందించాడు. ఏమి నీ ఔదార్య గుణం, ఇతడు దేవేంద్రుడు తప్పు చేసి ఉండొచ్చు, నా ముఖం చూసి అతను వదిలిపెట్టు అన్నాడు. విష్ణువు అంతటి వాడు కూడా పృథు చక్రవర్తిని ఒక రకంగా బ్రతిమిలాడాడు. సరే అనుకున్నాడు పృథు చక్రవర్తి. సరే, నీ సాక్షాత్కారం నాకు లభించింది, ఎంతో కొంతమందికి తప్ప లభించని నీ దివ్యమైనటువంటి దర్శనం నేను చేసుకోగలిగానని పృథు చక్రవర్తి స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణువుని. స్తోత్రం చేస్తే అప్పుడు విష్ణువు అన్నారు, నీకేం కావాలో కోరుకో అన్నారు. స్వామి, నువ్వు కోరికలు కోరమంటున్నావు అంటే అర్థం ఏమిటి అంటే నేను మాయలో పడే అవకాశం ఉందని అర్థం. ఇంద్ర పదవి ఒక తృణం లాంటిది నీతో పోలిస్తే. నీ ముందు ఇంద్ర పదవి ఎంత? నాకు ఇంద్ర పదవి వద్దు, చంద్ర పదవి వద్దు. జన్మజన్మాంతరేపి, ఏ జన్మలో ఉన్నా దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రణామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. కులశేఖరాళ్ళు వారు చెప్పినటువంటి శ్లోకం ముకుందమాల నుంచి. దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. నేను ఆకాశంలో ఉన్నానా, స్వర్గంలో ఉన్నానా, నరకంలో ఉన్నానా, ఏ రూపంలో ఉన్నాను, మానవ రూపంలో ఉన్నానా, కీటకమై పుట్టానా, ఎలా ఉన్నా పర్వాలేదు, అది నేను భరిస్తా. నేను ఏ రూపంలో ఉన్నా, ఏ జన్మ ధరించినా నీ పాదాల మీద ఉండేటువంటి స్మరణ మాత్రం నాకు దూరం కాకుండా అనుగ్రహించు. అప్పుడు ఈ జన్మ వచ్చినందువల్ల వచ్చేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు దుఃఖాలుగా కనిపించవు. అలాగే పృథు చక్రవర్తి కూడా నువ్వు ఎన్ని కోరుకోమన్నా నీ పాదాల మీద ధ్యాస ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లుగా అనుగ్రహించవలసింది అని ఆ పరమాత్మను ప్రార్థించాడు పృథు చక్రవర్తి. శ్రీ మహావిష్ణువు ఆనందించి అతన్ని అనుగ్రహించి అక్కడి నుంచి తన నివాస స్థానానికి వెళ్ళిపోయాడు. ఇటువంటి
చక్కనైన పృథు చక్రవర్తి ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి అధ్యాయాలు ఈనాడు మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకోనవింశోऽధ్యాయః ఏకోనవింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ అథాదీక్షతరాజాతు అథాదీక్షతరాజాతు హయమేధశతేన సహ హయమేధశతేన సహ బ్రహ్మావర్తే మనోః క్షేత్రే బ్రహ్మావర్తే మనోః క్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతీ యత్ర ప్రాచీ సరస్వతీ తదభిప్రేత్య భగవాన్ తదభిప్రేత్య భగవాన్ కర్మాతిశయమాత్మనః కర్మాతిశయమాత్మనః శతక్రతుర్నమమృషే శతక్రతుర్నమమృషే పృథోర్యజ్ఞమహోత్సవం పృథోర్యజ్ఞమహోత్సవం యత్ర యజ్ఞపతిః సాక్షాత్ యత్ర యజ్ఞపతిః సాక్షాత్ భగవాన్ హరిరీశ్వరః భగవాన్ హరిరీశ్వరః అన్వభూయత సర్వాత్మా అన్వభూయత సర్వాత్మా సర్వలోకగురుః ప్రభుః సర్వలోకగురుః ప్రభుః అన్వితో బ్రహ్మ శర్వాభ్యాం అన్వితో బ్రహ్మ శర్వాభ్యాం లోకపాలైః సహానుగైః లోకపాలైః సహానుగైః ఉపగీయమానో గంధర్వైః ఉపగీయమానో గంధర్వైః మునిభిశ్చాప్సరోగణైః మునిభిశ్చాప్సరోగణైః సిద్ధా విద్యాధరాదైత్యాః సిద్ధా విద్యాధరా దైత్యాః దానవాగుహ్యకాదయః దానవా గుహ్యకాదయః సునందనంద ప్రముఖాః సునందనంద ప్రముఖాః పార్షద ప్రవరాహరేః పార్షద ప్రవరాహరేః కపిలో నారదో దత్తో కపిలో నారదో దత్తో యోగేశాస్సనకాదయః యోగేశాస్సనకాదయః తమన్వీయుర్భాగవత తమన్వీయుర్భాగవత ఏ చ తత్సేవనోత్సుకాః ఏ చ తత్సేవనోత్సుకాః యత్ర ధర్మదుఘా భూమిః యత్ర ధర్మదుఘా భూమిః సర్వకామదుఘా సతీ సర్వకామదుఘా సతీ దోగ్ధిస్మాభీప్సితానర్థాన్ దోగ్ధిస్మాభీప్సితానర్థాన్ యజమానస్య భారత యజమానస్య భారత ఊహుః సర్వరసాన్నద్యః ఊహుః సర్వరసాన్నద్యః క్షీరదధ్యన్నగోరసాన్ క్షీరదధ్యన్నగోరసాన్ తరవో భూరివర్ష్మాణః తరవో భూరివర్ష్మాణః ప్రాసూయంతమధుచ్యుతః ప్రాసూయంతమధుచ్యుతః సింధవో రత్ననికరాన్ సింధవో రత్ననికరాన్ గిరయోన్నం చతుర్విధం గిరయోన్నం చతుర్విధం ఉపాయనముపాజహ్రుః ఉపాయనముపాజహ్రుః సర్వే లోకాః సపాలకాః సర్వే లోకాః సపాలకాః ఇతి చాథోక్షజేషస్య ఇతి చాధో
మహోక్షజేషస్య పృథోస్తు పరమోదయం పృథోస్తు పరమోదయం అసూయన్ భగవానింద్రః అసూయన్ భగవానింద్రః ప్రతిఘాతమచీకరత్ ప్రతిఘాతమచీకరత్ చరమేణాశ్వమేధేన చరమేణాశ్వమేధేన యజమానే యజుష్పతిం యజమానే యజుష్పతిం వైన్యే యజ్ఞపశుం స్పర్థన్ వైన్యే యజ్ఞపశుం స్పర్ధన్ అపోవాహతి రోహితః అపోవాహతి రోహితః తమత్రిర్భగవానైక్షత్ తమత్రిర్భగవానైక్షత్ త్వరమాణం విహాయస త్వరమాణం విహాయస ఆముక్తమివ పాఖండం ఆముక్తమివ పాఖండం యో ధర్మే ధర్మ విభ్రమః యో ధర్మే ధర్మ విభ్రమః అత్రిణా చోదితో హంతుం అత్రీణాచోదితో హంతుం పృథుపుత్రో మహారథః పృథుపుత్రో మహారథః అన్వధావత సంక్రుద్ధః అన్వధావత సంక్రుద్ధః తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ తం తాదృశాకృతిం వీక్ష్య తం తాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మం శరీరిణం మేనే ధర్మం శరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం న ముంచతి తస్మై బాణం న ముంచతి వధాన్నివృత్తం తం భూయో వధాన్నివృత్తం తం భూయో హంత వేత్రిరచోదయత్ హంత వేత్రిరచోదయత్ జహి యజ్ఞహనం తాత జహి యజ్ఞహనంతాత మహేంద్రం విబుధాధమం మహేంద్రం విబుధాధమం ఏవం వైన్యసుతః ప్రోక్తః ఏవం వైన్యసుతః ప్రోక్తః త్వరమాణం విహాయస త్వరమాణం విహాయస అన్వద్రవదభిక్రుద్ధో అన్వద్రవదభిక్రుద్ధో రావణం గృధ్రరాడివ రావణం గృధ్రరాడివ సోష్వం రూపం చ తద్ధిత్వా సోష్వం రూపం చ తద్ధిత్వా తస్మా అంతర్హితస్వరాట్ తస్మా అంతర్హితస్వరాట్ వీరస్వపశుమాదాయ వీరస్వపశుమాదాయ పితర్యజ్ఞముపేయివాన్ పితుర్యజ్ఞముపేయివాన్ తత్తస్య చాద్భుతం కర్మ తత్తస్య చాద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయః విచక్ష్య పరమర్షయః నామధేయం దదుస్తస్మై నామధేయం దదుస్తస్మై విజితాశ్వ ఇతి ప్రభో విజితాశ్వ ఇతి ప్రభో ఉపసృజ్యతమస్తీవ్రం ఉపసృజ్య తమస్తీవ్రం జహారాశ్వం పునర్హరిః జహారాశ్వం పునర్హరిః చశాలయూపతశ్చన్నో చశాలయూపతశ్చన్నో హిరణ్యరశనం విభుః హిరణ్యరశనం విభుః అత్రిః సందర్శయామాస అత్రిః సందర్శయామాస త్వరమాణం విహాయస త్వరమాణం విహాయస కపాలఖట్వాంగధరం కపాలఖట్
ఖట్వాంగధరం వీరో నైనమబాధత వీరో నైనమబాధత అత్రిణాచోదితస్తస్మై అత్రిణాచోదితస్తస్మై సందధే విశిఖం వృషా సందధే విశిఖం వృషా సోష్వం రూపం చ దద్ధిత్వా సోష్వం రూపం చ తద్ధిత్వా తస్థావంతర్హితస్వరాట్ తస్థావంతర్హితస్వరాట్ వీరశ్చాశ్వముపాదాయ వీరశ్చాశ్వముపాదాయ పితృయజ్ఞమథావ్రజత్ పితృయజ్ఞమథావ్రజత్ తదవద్యం హరే రూపం తదవద్యం హరే రూపం జగృహర్జ్ఞానదుర్బలాః జగృహుర్జ్ఞానదుర్బలాః యాని రూపాణి జగృహే యాని రూపాణి జగృహే ఇంద్రో హయజిహీర్షయా ఇంద్రో హయజిహీర్షయా తాని పాపస్య ఖండాని తాని పాపస్య ఖండాని లింగం ఖండమిహోచ్యతే లింగం ఖండమిహోచ్యతే ఏవమింద్రే హరత్యశ్వం ఏవమింద్రే హరత్యశ్వం వైన్యయజ్ఞజిఘాంసయా వైన్యయజ్ఞజిఘాంసయా తద్గృహీత విసృష్టేషు తద్గృహీత విసృష్టేషు పాఖండేషు మతిర్నృణాం పాఖండేషు మతిర్నృణాం ధర్మ ఇత్యుపధర్మేషు ధర్మ ఇత్యుపధర్మేషు నగ్న రక్తపటాదిషు నగ్న రక్తపటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా పేశలేషు చ వాగ్మిషు పేశలేషు చ వాగ్మిషు తదభిజ్ఞాయ భగవాన్ తదభిజ్ఞాయ భగవాన్ పృథుః పరాక్రమః పృథుః పరాక్రమః ఇంద్రాయ కుపితో బాణం ఇంద్రాయ కుపితో బాణం ఆదత్తోద్యత కార్ముకః ఆదత్తోద్యతకార్ముకః తమృత్విజశక్రవధాభిసంధితం తమృత్విజశక్రవథాభిసంధితం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్య రంహసం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్య రంహసం నివారయామాసురహో మహామతే నివారయామాసురహో మహామతే నయుజ్యతే త్రాన్యవథః ప్రచోదితాత్ నయుజ్యతే త్రాన్యవథః ప్రచోదితాత్ వయం మరుత్వంతమిహార్థనాశనం వయం మరుత్వంతమిహార్థనాశనం హ్వయామహే త్వచ్ఛ్రవసః హతత్విషం హ్వయామహే త్వచ్ఛ్రవసా హతత్విషం అయాతయామోపహవైరనంతరం అయాతయామోపహవైరనంతరం ప్రసహ్య రాజన్ జుహవామతే హితం ప్రసహ్య రాజన్ జుహవామతే హితం ఇత్యామంత్ర్య క్రతుపతిం ఇత్యామంత్ర్య క్రతుపతిం విదురాస్యర్త్విజోరుషా విదురాస్యత్విజోరుషా సృగ్గస్తాన్ జుహ్వతోభ్యేత్య సృగ్గస్తాన్ జుహ్వతోభ్యేత్య స్వయంభోః ప్రత్యషేధత స్వయంభూః ప్రత్యషేధత నవధ్యో భవతామింద్రో నవధ్యో భవతామింద్రో యద్యజ్ఞో భగవత్తనుః యజ్ఞో భగవత్తనుః యం జిఘాంసథ యజ్ఞేన యం జిఘాంసథ యజ్ఞేన యస్యేష్టాస్తనవః సురాః యస్యేష్టాస్తనవః సురాః
తదిదం పశ్యత మహత్ తదిదం పశ్యత మహత్ ధర్మ వ్యతికరం ద్విజాః ధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్విజిఘాంసత కర్మైతద్విజిఘాంసత పృథుకీర్తేః పృథోర్భూయాత్ పృథుకీర్తేః పృథోర్భూయాత్ తర్హ్యేకో న శతక్రతుః తర్హ్యేకో న శతక్రతుః అలంతే క్రతుభిస్విష్టైః అలంతే క్రతుభిస్విష్టైః యర్యద్భవాన్ మోక్షధర్మవిత్ యర్యద్భవాన్ మోక్షధర్మవిత్ యద్భవాన్ మోక్షధర్మవిత్ యద్భవాన్ మోక్షధర్మవిత్ నైవాత్మనే మహేంద్రాయ నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తుమర్హసి రోషమాహర్తుమర్హసి ఉభావపి హి భద్రంతే ఉభావపి హి భద్రంతే ఉత్తమ శ్లోక విగ్రహౌ ఉత్తమ శ్లోక విగ్రహౌ మాస్మిన్ మహారాజ కృతాస్మ చింతాం మాస్మిన్ మహారాజ కృతాస్మ చింతాం నిశామయాస్మద్వచ ఆదృతాత్మా నిశామయాస్మద్వచ ఆదృతాత్మా యధ్యాయతో దైవహతన్ను కర్తుం యధ్యాయతో దైవహతం ను కర్తుం మనోతిరుష్టం విశతే తమోంధం మనోతిరుష్టం విశతే తమోంధం క్రతుర్విరమతామేషః క్రతుర్విరమతామేషః దేవేషు దురవగ్రహః దేవేషు దురవగ్రహః ధర్మ వ్యతికరో యత్ర ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితైః పాఖండైరింద్ర నిర్మితైః ఏభిరింద్రోపసంసృష్టైః ఏభిరింద్రోపసంసృష్టైః పాఖండైర్హారిభిర్జనం పాఖండైర్హారిభిర్జనం హ్రియమాణం విచక్ష్వైనం హ్రియమాణం విచక్ష్వైనం యస్తే యజ్ఞధృగశ్వముటు యస్తే యజ్ఞధృగశ్వముటు భవాన్ పరిత్రాతుమిహావతీర్ణో భవాన్ పరిత్రాతుమిహావతీర్ణో ధర్మం జనానాం సమయానురూపం ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాదవలుప్తమద్య వేనాపచారాదవలుప్తమద్య తద్దేహతో విష్ణుకలాసివైన్య తద్దేహతో విష్ణుకలాసివైన్య సత్వం విమృశ్యాస్య భవం ప్రజాపతే సత్వం విమృశ్యాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి ఐంద్రీం చ మాయాముపధర్మ మాతరం ఐంద్రీం చ మాయాముపధర్మ మాతరం ప్రచండ పాఖండ పథం ప్రభోజహి ప్రచండ పాఖండ పథం ప్రభో జహి మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్థం సలోక గురుణ ఇత్థం సలోక గురుణ సమాదిష్టో విశాంపతి సమాదిష్టో విశాంపతి తథా చ కృత్వా వాత్సల్యం తథా చ కృత్వా వాత్సల్యం మఘోనాపి చ సందధే మఘోనాపి చ సందధే కృతావభృత స్నానాయ కృతావభృత స్నానాయ పృథవే భూరి కర్మణే పృథవే భూరి కర్మణి వరాన్ దదుస్తే వరదాః వరాన్ దదుస్తే వరదాః ఏతద్బర్హిషి తర్పితాః ఏతద్బర్హిషి
బర్హిషి తర్పితాః విప్రాः సత్యాశిషస్తుష్టాः విప్రాः సత్యాశిషస్తుష్టాః శ్రద్ధయా లబ్ధదక్షిణాः శ్రద్ధయా లబ్ధదక్షిణాః ఆశిషో యుయుజుః క్షత్తః ఆశిషో యుయుజుః క్షత్తః ఆదిరాజాయ సత్కృతాః ఆదిరాజాయ సత్కృతాః త్వయాహూతా మహాబాహో త్వయా హూతా మహాబాహో సర్వ ఏవ సమాగతాః సర్వ ఏవ సమాగతాః పూజితా దానమానాభ్యాం పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః పితృదేవర్షి మానవాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకోనవింశోऽధ్యాయః ఏకోనవింశోऽధ్యాయః. ఈ రకంగా పృథివీగా పిలువబడి పృథువుపై మనమందరం ఉండడానికి కారణభూతుడైనటువంటి విష్ణు అంశ సంభూతుడైనటువంటి ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞయాగాది క్రియా వైభవము, అలాగే ఆ పృథువుకి పుత్రుడై అశ్వాన్ని గెలిచాడు కాబట్టి విజితాశ్వుడని పేరు పొందినటువంటి ఆ పృథు చక్రవర్తి పుత్రుడి యొక్క వైభవము, అదేవిధంగా ఇంద్రుడు ఒక్కొక్క రూపంలో విడిచిపెట్టినటువంటి ఆ పాఖండ మతాలను ఆశ్రయించేటువంటి రూపాల్ని, వీటన్నిటి గురించి చక్కగా వర్ణించి తదుపరి ఇంద్రుణ్ణి హతమారుస్తానని ఉద్యమించినటువంటి ఆ పృథు మహారాజుకు నీవు చేయవలసినటువంటి కర్తవ్యం ఇదయ్యా అని చక్కగా సాక్షాత్తు భగవానుడే వచ్చి ఆ ఇంద్రుణ్ణి క్షమించమని క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుమర్హసి అని ఆ ఇంద్రుణ్ణి క్షమించమని ఆయన విన్నవించుకోవడం, అంతేకాకుండా రాజుగా చేయవలసినటువంటి కర్తవ్య పాలన కూడా ఉందయ్యా అని చెప్పి పార్థివోత్తములకు ప్రజల రక్షించుట పరమధర్మంబగు నరవరేణ్య ధరణీషులకు ప్రజా పరిపాలనంబునబూని లోకులు చేయు పుణ్యమందు షష్టాంశమర్థిని సంప్రాప్తమగునట్లు ప్రజల బ్రువనిరాజు ప్రజల చేతనపకృత సత్పుణ్యుడై వారు గావించు ఘన పాప ఫలముదాననుభవించు కాన నీవును విప్రవరానుమతము సాంప్రదాయిక విధమునై జరుగు ధర్మ మహిమ చేపట్టి అర్థకామముల యందు సమతన్మూటి యందు ఆసక్తి లేక అని చేయవలసినటువంటి ధర్మాన్ని గురించి, ప్రజల్ని ఏ రకంగా రక్షించాలి, ఏ రకంగా పరిపాలన కొనసాగాలి అన్నదాన్ని బోధించడం, అంతటా ఆ పృథు చక్రవర్తి సాక్షాత్తు వైభవోపేతమైనటువంటి ఆ విష్ణువుని గూర్చి స్తుతించడం, ఆ స్తుతిలో కూడా ఆ పరమాత్మని భక్తి శ్రద్ధలతో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారి పట్ల నువ్వు చూపించేటువంటి కరుణ సామాన్యమా స్వామి అంటూ జగదీశ దేవ యుష్మత్పద కైంకర్య పరదనర్చు సాగరతనూజకృత్యంబునందు అకల్బిష బుద్ధిరే ప్రీతి గోరుట జగన్మాతయైన ఆ రమాసతి తోడ వైరము అవశ్యంబు కల్గునైనను దయాకార నీవు దీనవత్సలుడవుగాన స్వల్పంబైన అధికంబు చేయుదువు అట్లుగాన భవ్య చరిత నిజస్వరూపంబునందు అభిరతుడనైన నీవు నన్నదరించు పగిది నిందిరనదరింపవు మహాత్మ భక్తజనలోకమందార భవ విదూరా. స్వామి, నిన్నే గనక నమ్మినట్లయితే లక్ష్మీదేవితో గనక మాకు స్పర్ధ వస్తే, అంటే నీ చరణ కమలాలను సేవించేటువంటి వైనల్లో నీవు ఒకంత మావంపే ఉంటావయ్యా, మమ్మల్నే నువ్వు అనుగ్రహిస్తావు, అంతటి
భక్త వత్సలుడవు నీవు, భక్తి తత్పరతకు భక్తి పాశాలకు లొంగేటువంటి వాడవు నీవు స్వామి అని చెప్పి ఆ పృథు చక్రవర్తి ఆ విష్ణువును చక్కగా స్తుతించడం. తదుపరి అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే విష్ణువే దిగి వచ్చాడో ఇతర దేవతలందరూ కూడా అక్కడికి రావడం, వారందరూ కూడా ఆ స్వామిని కీర్తించడం. తదుపరి తను నిర్వర్తించినటువంటి కర్తవ్య బోధ నిర్వర్తించి ఆ స్వామి తిరిగి వైకుంఠ సదనానికి చేరడం. ఇలా ఎన్నో విశేష అంశాలతో కూడినటువంటి అధ్యాయాన్ని మనం తదుపరి ఆచార్యముఖతః పారాయణ చేసుకుని ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే వింశోऽధ్యాయః వింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ భగవానపి వైకుంఠః భగవానపి వైకుంఠః సాకం మఘవతా విభుః సాకం మఘవతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమభాషత యజ్ఞభుక్తమభాషత. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ఏష తే కార్షీద్భంగం ఏష తే కార్షీద్భంగం హయమేధశతస్యః హయమేధశతస్యః క్షమాపయత ఆత్మానం క్షమాపయత ఆత్మానం అముష్యక్షంతుమర్హసి అముష్యక్షంతుమర్హసి. సుధియః సాధవో లోకే సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమాః నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యో నాభిద్రుహ్యంతి భూతేభ్యో యర్హి నాత్మా కలేవరం యర్హి నాత్మా కలేవరం. పురుషాయది ముహ్యంతి పురుషాయది ముహ్యంతి త్వాదృశా దేవ మాయయా త్వాదృశా దేవ మాయయా. శ్రమ ఏవ పరంజాతో శ్రమ ఏవ పరం జాతో దీర్ఘయా వృద్ధ సేవయా దీర్ఘయా వృద్ధ సేవయా. అతః కాయమిమం విద్వాన్ అతః కాయమిమం విద్వాన్ అవిద్యా కామకర్మభిః అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోనుషజ్యతే ప్రతిబుద్ధోనుషజ్యతే. అసంసక్త శరీరేస్మిన్ అసంసక్త శరీరేస్మిన్ అమునోత్పాదితే గృహే అమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్ మమతాం బుధః కః కుర్యాన్ మమతాం బుధః. ఏకః శుద్ధః స్వయం జ్యోతిః ఏకః శుద్ధః స్వయం జ్యోతిః నిర్గుణోऽసౌ గుణాశ్రయः నిర్గుణోऽసౌ గుణాశ్రయः సర్వగుణావృతः సాక్షి సర్వగుణావృతः సాక్షి నిరాత్మాత్మాత్మనః పరః నిరాత్మాత్మాత్మనః పరః. య ఏవం సంతమాత్మానం య ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుషః ఆత్మస్థం వేద పూరుషః నాజ్యతే ప్రకృతిస్థోపి నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణైః సమయి స్థితః తద్గుణైః సమయి స్థితః. యస్వధర్మేణ మాం నిత్యం యస్వధర్మేణ మాం నిత్యం నిరాశే శ్రద్ధయాన్వితః నిరాశే శ్రద్ధయాన్వితః. భజతే శనకైస్తస్య భజతే శనకైస్తస్య మనోరాజన్ ప్రసీదతి మనోరాజన్ ప్రసీదతి. పరిత్యక్త గుణః సమ్యక్ పరిత్యక్త గుణః సమ్యక్ దర్శనో విశదాశయః దర్శనో విశదాశయః. శాంతి
బ్రహ్మ కైవల్యమశ్నుతే బ్రహ్మ కైవల్యమశ్నుతే ఉదాసీనమివాధ్యక్షం ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్య ద్రవ్యజ్ఞానక్రియాత్మనాం కూటస్థమిమమాత్మానం కూటస్థమిమమాత్మానం యో వేదాప్నోతి శోభనం యో వేదాప్నోతి శోభనం భిన్నస్య లింగస్య గుణప్రవాహో భిన్నస్య లింగస్య గుణప్రవాహో ద్రవ్యక్రియాకారకచేతనాత్మనః ద్రవ్యక్రియాకారకచేతనాత్మనః దృష్టాసు సంపత్సు విపత్సు సూరయో దృష్టాసు సంపత్సు విపత్సు సూరయో న విక్రియంతే మయి బద్ధ సౌహృదాః న విక్రియంతే మయి బద్ధ సౌహృదాః సమస్సమానోత్తమ మధ్యమాధమః సమస్సమానోత్తమమధ్యమాధమః సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయః సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయః మయోపక్లుప్తాఖిలలోక సంయుతో మయోపక్లుప్తాఖిలలోకసంయుతో విధత్స్వ వీరాఖిలలోకరక్షణం విధత్స్వ వీరాఖిలలోకరక్షణం శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞః శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞః యత్సాంపరాయే సుకృతాత్ షష్ఠమంశం యత్సాంపరాయే సుకృతాత్ షష్ఠమంశం హర్తాన్యథా హృతపుణ్యః ప్రజానాం హర్తాన్యథా హృతపుణ్యః ప్రజానాం అరక్షితాకరహారోఘమత్తి అరక్షితాగరహారోఘమత్తి ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్త ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్త ధర్మ ప్రధానోన్యతమో వితాస్యాః ధర్మ ప్రధానోన్యతమో వితాస్యాః హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః వరంచ మత్కంచన మానవేంద్ర వరంచ మత్కంచన మానవేంద్ర వృణీష్వతేహం గుణశీలయంత్రితః వృణీష్వతేహం గుణశీలయంత్రితః నాహం మఖైర్వై సులభస్తపోభిః నాహం మఖైర్వై సులభస్తపోభిః యోగేన వా యత్సమచిత్తవర్తి యోగేన వా యత్సమచిత్తవర్తి మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ స ఇత్థం లోకగురుణా స ఇత్థం లోకగురుణా విశ్వక్సేనేన విశ్వజిత్ విశ్వక్సేనేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరేః శిరసా జగృహే హరేః స్పృశంతం పాదయోః ప్రేమ్ణా స్పృశంతం పాదయోః ప్రేమ్ణా వ్రీడితం స్వేన కర్మణా వ్రీడితం స్వేన కర్మణా శతక్రతుం పరిష్వజ్య శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జః విద్వేషం విససర్జః భగవానథ విశ్వాత్మా భగవానథ విశ్వాత్మా పృథునోపహృతార్హణః పృథునోపహృతార్హణః సముజ్జిహానయా భక్త్యా సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజః గృహీత చరణాంబుజః ప్రస్థానాభిముఖోప్యేనం ప్రస్థానాభిముఖోప్యేనం అనుగ్రహ విలంబితః అనుగ్రహ విలంబితః పశ్యన్ పద్మపలాశాక్షో పశ్యన్ పద్మపలాసాక్షో న ప్రతస్థే
సుహృత్సతాం न प्रतस्थे सुहृत्सताम् స ఆదిరాజో రచితాంజలిర్హరిం स आदिराजो रचिताञ्जलिर्हरिम् విలోకితం నాశకదశ్రులోచనః विलोकितुं नाशकदश्रुलोचनः న కించనో వాచ సబాష్పవిక్లవో न किञ्चनो वाच स बाष्पविक्लवो హృదోపగుహ్యాముమధాదవస్థితః हृदोपगुह्यामुमधादवस्थितः అథావమృజ్యాశ్రుకళా విలోకయన్ अथावमृज्याश्रुकला विलोकयन् అతృప్తదృగ్గోచరమాహ పూరుషం अतृप्तदृग्गोचरमाह पूरुषम् పదాస్పృశంతం క్షితిమం స ఉన్నతే पदा स्पृशन्तं क्षितिमं स उन्नते విన్యస్తహస్తాగ్రమురంగవిద్విషః विन्यस्तहस्ताग्रमुरङ्गविद्विषः पृथुरुवाच పృథుర్వాచ वरान् विभो त्वद्वरदेश्वरात् बुधः వరాన్ విభో త్వద్వరదేశ్వరాద్బుధః कथं वृणीते गुणविक्रियात्मनाम् కథం వృణీతే గుణవిక్రియాత్మనాం येनारकाणामपि सन्ति देहिनाम् ఏనారకాణామపి సంతి దేహినాం तानीश कैवल्यपते वृणेन च తానీశ కైవల్యపతే వృణేన చ न कामयेनाथ तदप्यहं क्वचित् న కామయేనాథ న తప్యహం క్వచిత్ न यत्र युष्मच्चरणाम्बुजासवः నయత్ర యుష్మచ్చరణాంబుజాసవః महत्तमान्तर्हृदयान्मुखच्युतो మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో विधत्स्व कर्णायुतमेष मे वरः విధత్స్వకర్ణాయుతమేషమే వరః स उत्तमश्लोकमहन्मुखच्युतो స ఉత్తమ శ్లోకమహన్ముఖచ్యుతో भवत्पदाम्भोजसुधाकणानिलः భవత్పదాంభోజసుధాకణానిలః स्मृतिं पुनर्विस्मृततत्त्ववर्त्मनाम् స్మృతిం పునర్విస్మృతతత్వవర్త్మనాం कुयोगिनां नो वितरत्यलं वरैः కుయోగినాం నో వితరత్యలం వరైః यशः शिवं सुश्रव आर्यसङ्गमे యశశివం శుశ్రవ ఆర్య సంగమే यदृच्छया चोपशृणोति ते सकृत् యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ कथं गुणज्ञो विरमेद्विना पशुम् కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం श्रीर्यत्प्रवव्रे गुणसङ्ग्रहेच्छया శ్రీర్యత్ ప్రవవ్రే గుణ సంగ్రహేచ్ఛయా अथा भजे त्वाखिलपूरुषोत्तमम् అథా భజే త్వాఖిల పూరుషోత్తమం गुणालयं पद्मकरे वलालसः గుణాలయం పద్మకరే వలాలసః अप्यावयोरेकपतिस्पृथोः कलिः అప్యావయోరేకపతిస్పృథోః కలిః न स्यात् कृतत्वच्चरणैकतानयोः న స్యాత్ కృతత్వచ్చరణైకతానయోః जगज्जनन्यां जगदीश वैशसम् జగజ్జనన్యాం జగదీశ వైశసం स्यादेव यत्कर्मणि नः समीहितम् స్యాదేవ యత్కర్మణినః సమీహితం करोषि फल्गवप्युरु दीनवत्सलः కరోషి ఫల్గవప్యురుదీనవత్సలః स्व एव धिष्ण्येभिरतस्य किं तया స్వ ఏవ ధిష్ణ్యేభిరతస్య కింతయా भजन्त्यथत्वामत एव साधवः భజంత్యథత్వామత ఏవ సాధవః युदस्तमाया गुणविभ्रमोदयम् యుదస్తమాయా గుణ విభ్రమోదయం भवत्पदानुस्मरणादृते सताम् భవత్పదానుస్మరణాదృతే సతాం निमित्तमन्यद्
నిమిత్తమన్యద్భగవన్న విద్మహే నిమిత్తమన్యద్భగవన్న విద్మహే మన్యే గిరం తే జగతాం విమోహినీం మన్యే గిరంతే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజంతమాత్థయత్ వరం వృణీష్వేతి భజంతమాత్థయత్ వాచానుతంత్యా యది తే జనోసితః వాచానుతంత్యా యది తే జనోసితః కథం పునః కర్మ కరోతి మోహితః కథం పునః కర్మ కరోతి మోహితః త్వన్మాయయాద్ధా జన ఈశ ఖండితో త్వన్మాయయాద్ధా జన ఈశ ఖండితో యదన్యదాశాస్తరుతాత్మనో బుధః యదన్యదాశాస్తరుతాత్మనో బుధః యథాచరేద్బాలహితం పితా స్వయం యథాచరేద్బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నః సమీహితుం తథా త్వమేవార్హసి నః సమీహితుం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్యాదిరాజేన నుతః స విశ్వదృక్ ఇత్యాదిరాజేన నుతః స విశ్వదృక్ తమాహ రాజన్మయి భక్తిరస్తు తే తమాహ రాజన్మయి భక్తిరస్తు తే దిష్ట్యేదృశీ ధీర్మయి తే కృతాయయా దిష్ట్యేదృశీ ధీర్మయి తే కృతాయయా మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం తత్వం కురు మయాదిష్టం తత్వం కురు మయాదిష్టం అప్రమత్తః ప్రజాపతే అప్రమత్తః ప్రజాపతే మదాదేశకరో లోకః మదాదేశకరో లోకః సర్వత్రాప్నోతి శోభనం సర్వత్రాప్నోతి శోభనం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి వైన్యస్య రాజర్షేః ఇతి వైన్యస్య రాజర్షేః ప్రతినంద్యార్థవద్వచః ప్రతినంద్యార్థవద్వచః పూజితోనుగృహీత్వైనం పూజితోనుగృహీత్వైనం గంతుం చక్రేచ్యుతో మతిం గంతుం చక్రేచ్యుతో మతిం దేవర్షి పితృగంధర్వ దేవర్షి పితృగంధర్వ సిద్ధచారణపన్నగాః సిద్ధచారణపన్నగాః కిన్నరాప్సరసో మర్త్యాః కిన్నరాప్సరసో మర్త్యాః ఖగాభూతాన్యనేకశః ఖగాభూతాన్యనేకశః యజ్ఞేశ్వరధియా రాజ్ఞా యజ్ఞేశ్వరధియా రాజ్ఞా వాగ్విత్తాంజలిభక్తితః వాగ్విత్తాంజలిభక్తితః సభాజితాయయుః సర్వే సభాజితాయయుః సర్వే వైకుంఠానుగతాస్తతః వైకుంఠానుగతాస్తతః భగవానపి రాజర్షేః భగవానపి రాజర్షేః సోపాధ్యాయస్య చాచ్యుతః సోపాధ్యాయస్య చాచ్యుతః హరన్నివ మనోముష్య హరన్నివ మనోముష్య స్వధామ ప్రత్యపద్యత స్వధామ ప్రత్యపద్యత అదృష్టాయ నమస్కృత్య అదృష్టాయ నమస్కృత్య నృపః సందర్శితాత్మనే నృపః సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ దేవాయ స్వపురం యయౌ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే వింశోధ్యాయః వింశోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh